प्रदेश को बीमार राज्य से ब्रांड इंडिया का నేను తెలుగు ఆయన కూడా అర్థం శాంతను గుప్తా గారు ఏమాత్రం తప్పు చెప్పలేదు. మరి యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ని ఒక బీమార్ జబ్బుపడిన రాష్ట్రం నుంచి బ్రాండ్ ఇండియా మోడల్గా మార్చడం జరిగిందని చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు యూపీని గుర్తింపుగా ఒకప్పుడు గుండాగిరి భయం వల్ల కాదు, మరి ఈరోజు ఉత్తరప్రదేశ్ అనగానే మనం అభివృద్ధి విశ్వాసంతో ఉన్నదని వారి యొక్క ప్రసంగం ద్వారా చెప్పడం జరిగింది. ఎక్స్ప్రెస్ వేలు, పరిశ్రమలు, పెట్టుబడులు, శాంతి భద్రతలు ఇవన్నీ యోగి మోడల్కు స్పష్టమైన ఫలితాలుగా కూడా వారి యొక్క ప్రసంగం ద్వారా మనకు చెప్పడం జరిగింది. పాలనలో దృఢత్వం, సంస్కృతికి గౌరవం ఈ రెండింటినీ యోగీజీ ఒకేసారి సాధించారని కూడా వారి యొక్క ప్రసంగంలో వారు చెప్పడం జరిగింది. అందుకే యూపీ ఈరోజు కేవలం ఒక రాష్ట్రం కాదు, జాతీయ పునర్జీవనానికి ఆదర్శ మోడల్గా మారింది అని కూడా ప్రేరణాత్మక సందేశం ద్వారా వారి యొక్క ప్రసంగం ద్వారా మనందరూ ఉత్తేజపరిచిన గుప్తా గారికి మరొకసారి చైతన్య వేదిక తరఫు నుంచి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి రెండో ఎపిసోడ్గా ఇదే అద్భుతమైన ఒక పవిత్రమైన స్థలంలో మనం ఈరోజు మరి పరమ గురువుల ఆశీర్వాదంతో మనం ఏర్పరచుకున్న చైతన్య వేదిక దిగ్విజయంగా ఇంత ప్రేరణాత్మకంగా ఇప్పటి వరకు కూడా అనేక మంది హిందూ బంధువుల సమూహంతో, ఉత్సాహంతో, ఉత్తేజంతో, ఇందాక నేను అన్నట్టుగా నేను ఆ మాట వెనక్కి తీసుకుంటాను, ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఒక ప్రేరణ పొంది ఉత్తేజంతో, ఒక కార్యాచరణతో, నిబద్ధతతో వెళ్ళే విధంగా శ్రీ గౌరవనీయులు రాంబాబు గారు, రామచంద్రమూర్తి గారు, వారి ఎంటైర్ మిత్ర బృందం అందరూ కలిసి ఏర్పాటు చేసిన ఈ యొక్క చాణక్య వేదిక నిజంగా మనందరిలో ఒక ఉత్తేజాన్ని నింపిందిగా మనం చూడొచ్చు. మరింత ఈ యొక్క కార్యక్రమాన్ని ముగింపు కాదు, ఆరంభ దిశగా వారి మాటల ద్వారా చైతన్యాన్ని ఇవ్వాల్సిందిగా ఈరోజు రాంబాబు గారిని విజ్ఞప్తి చేస్తారు.